ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామందికి గుర్తుండే ఉంటుందండి. ఎందుకు గుర్తుండదో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద దుష్ప్రచారం ఏదైతే జరిగిందో దాంట్లో 70% ఒక పాత్ర పోషించిందని చెప్పాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీ భూములు జగన్ లాగేసుకుంటాడు, జగన్ తీసేసుకుంటాడు, అలా తీసేసుకోవడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. కనీసం అది కేంద్ర ప్రభుత్వం యాక్ట్ అని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియనివలా. అది ఇక్కడ కాదు, అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో కాదు, అది కేంద్ర ప్రభుత్వమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏంటి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేయమంటుంది అని అసలు తెలియనివలా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చినట్టు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దోచేసుకుంటున్నట్టు రకరకాల విస్తృతమైన దుష్ప్రచారం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పాలా వాస్తవంగా అయితే కనుక. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతైతే ప్రచారం జరిగిందో అంత జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇంపాక్ట్ చూపించింది వాస్తవంగా అయితే కనుక. అది పనిచేసింది కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు అసలు అది ఎందుకు గుర్తు చేశానంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఒక కొత్త జీవో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవో ఏంటో చెప్తాను. దేని మీద, దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉందా రాష్ట్ర ప్రజలకి, దానివల్ల చెడు ఏమైనా ఉందా ఏంటనేది మనం మాట్లాడబోయే ముందు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అంశం కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వ్యక్తిగత గోప్యతకు అసలు ఎలాంటి భంగం కలగకూడదు అనేది మన జీవోలు కావచ్చు, మన చట్టం కావచ్చు, మన రాజ్యాంగం కావచ్చు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఎవరైతే మీరు కావచ్చు, నేను కావచ్చు, మన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకూడదు. అంతవరకు ఏదైనా చేయొచ్చు ప్రభుత్వాలు. ఒకసారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగితే అది చాలా చట్ట ప్రకారం నేరం. అది అర్థమైందా మీకు? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అంటే, మున్సిపల్ సేవలు ఏవైతే ఉన్నాయో లేదా పంచాయతీ సేవలు ఏవైతే ఉన్నాయో ఇలా మున్సిపల్ సేవలకు ఆధార్ లింక్ అనేది చేయబోతున్నారట. ఆధార్ లింకు కంపల్సరీ కాదు, కానీ ఆధార్ లింక్ అయితే చేయబోతున్నారంట. దానికోసమని ఒక జీవో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏంటో జీవో అంటే జీవో నెంబర్ 179. దాన్ని జారీ చేశారు. నాకు తెలిసి అది శుక్రవారం అనుకుంటా జరిగింది ఇది. కాబట్టి ఈ జీవోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదే సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు ఉంటాయి కదండి, అలాంటి పౌర సంఘాలు తప్పు పెడుతున్నాయి. ఏమని? ఇది ఈ జీవో వల్ల ఆధార్ని లింక్ చేయడం వల్ల ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో జరిగే అన్ని పనులకి, అన్ని కార్యక్రమాలకి మనకి ఆధార్ లింక్ చేయడం వల్ల సంక్షేమ పథకాలు ఏవైతే మనం తీసుకుంటున్నామో మనకు అందుతున్నాయో వాటికి కోత విధించే, సంక్షేమ పథకాలకు కోత విధించే విధానం ఉంటుంది. కోత విధించేందుకు దానికి ఆస్కారం ఉంటుంది అని అయితే కనుక చెప్తున్నారు వాళ్ళు, ఎవరైతే పౌర సంఘాల వాళ్ళు ఉన్నారో నేతలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దీనివల్ల రానున్న రోజుల్లో జనంకి ఇబ్బందే తప్ప దీనివల్ల మంచేమి లేదు అనేది అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ జీవో ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న లిటికేషన్ పెట్టింది. ఏంటంటే కనుక మీరు అవసరమైతేనే, మీరు ఇవ్వాలనుకుంటేనే ఆధార్ లింకు, లేకపోతే అవసరంలా అని అంటున్నారు. అంటే దీన్ని ఏమనాలి నాకు అర్థం కాల. ఇప్పుడు అవసరం లేదంటూనే మళ్ళీ ఆధార్ లింకు కోసం జీవో తీసుకురావడం ఎందుకు? నేననే మాటకు కాదు, రాష్ట్రంలో చాలా మట్టుకి కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ మున్సిపల్ సేవలలో ఆధార్ ధృవీకరణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తెలివిగా స్వచ్ఛందం అనే పదాన్ని యాడ్ చేసింది. స్వచ్ఛందంగా మీరు ఇవ్వాలనుకుంటేనే ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు, లేకపోతే అవసరంలా, మాకేం అవసరంలా అన్నారు. వాస్తవంగా అయితే నా బొట్టోడో మీ బొట్టోడో వెళ్ళిన తర్వాత ఇదో ఏం కావాలంటే మీరు ఆధార్ నెంబర్ చెప్పండి అంటారు. పౌర సరఫరా ఈ సేవలకు ఏవైతే ఉన్నాయో ఆధార్ నెంబర్ చెప్పంటే ఆధార్ నెంబరే చెప్తాం. మీకు తర్వాత మీకు అవసరమా, మీరు ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి లేకపోతే లేదు అని అంటే అదంతా చెప్తారా వాళ్ళు అధికారులు? ఈ మాటలన్నీ చెప్తారా? మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వచ్చండి, లేకపోతే ఇదేం అవసరం లేదండి, ఐచ్ఛికం కాదండి, ఇవన్నీ చెప్తారా? చెప్పరగా అడుగుతారు, చెప్పేస్తారు అంతే. కాబట్టి ఇలాంటి జీవోలు కరెక్ట్ కాదని ఏఐటియుసి సంఘాలు లాంటి వాళ్ళు, ఇంకా కొన్ని సంఘాలు పౌర సంఘాలు కొన్ని ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు పూర్తిగా. ఎందుకు? అసలు వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లొచ్చు కదా. ఆన్లైన్ ఏదైతే మున్సిపల్ సేవలకి ఆధార్తో సంబంధం ఏంటి, మున్సిపల్ సేవలకి ఆధార్తో పని ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా వాస్తవం అంది. అసలు అవసరం లేదంటూనే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అన్న దానికి మళ్ళీ జీవో పాస్ చేయడం ఎందుకు, జీవో తీసుకురావడం ఎందుకు? మీకు అవసరం, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అన్నప్పుడు అవసరం లేదు కదా, అది తీసేయచ్చు కదా అనేది చాలామంది అడుగుతున్న విషయం. ఎందుకంటే ఇలాంటి వాటి పట్ల
ఏం జరిగినా సరే రాష్ట్రంలో కొంచెం ప్రజలు కంగారు పడతారు. ఎందుకంటే గతంలో అలాంటి ప్రచారాలు జరిగినాయి. మీరు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇంకా కొన్ని వాటి మీద ప్రచారాలు చేశారో ఆ ప్రచారాలతోటి జనాలు బెంబేలెత్తిపోయి ఉన్నారని అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నమాట. కాబట్టి అందువల్ల ఇలాంటివి ఏమైనా వస్తాయి, ఓ బాబా మన ఆధార్ కార్డు ఇవ్వాలంటే మున్సిపల్ దాంట్లో మనం ఏదైనా చేయించుకోవాలంటే మన ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారంట. అంటే మనకి ఏమున్నాయి ఏంటో తెలిసిపోతుందేమో, మనకు ఉన్నాయన్నీ కూడా కట్ అయిపోతాయేమో, ఇలాంటి భయాలు అనేది జనాల్లో కలుగుతాయి కదా. మరి అలాంటప్పుడు అసలు ఆధార్ లింకే లేకుండా ఉంటే గొడవ లేదు కదా. మీరు అవసరం లేదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అనే మాట ఎందుకు, మరలా అడగడం ఎందుకు? ఇది పౌర సంఘాలు చాలా మట్టుకి వాళ్ళు చెప్తున్నమాట. కాబట్టి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి ఇలాంటి వాటి మీద. మేబీ ప్రైమేట్ కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.